హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిజిక్స్లో సెకండ్ టాపిక్ అయితే చూద్దాము, వెక్టార్స్ సెకండ్ యూనిట్. సో ఈ వెక్టార్స్లో మనకున్న కంప్లీట్ టాపిక్ ఇది సిలబస్ ప్రకారంగా. సో మనం ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం 1 by 1 టాపిక్స్, ఓకేనా. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి దీన్ని కొంచెం చిన్నగా చేసుకుందాము. మీకు ఇది ఎందుకోసం మనం పెట్టుకున్నాం ఇక్కడ అంటే మీ సిలబస్ ప్రకారంగా ఎగ్జాక్ట్ 100% సిలబస్ ప్రకారంగానే మనం ప్రిపేర్ అయితే అవుతున్నాం కాబట్టి మీరు ఏం వరి కావాల్సిన పని లేదు. మన టార్గెట్ ప్రకారంగా మనం 100 out of 100 మనం సక్సెస్గా 100% తెచ్చుకోవచ్చు. ఓకే, సరే, ఓకే. సో 100 out of 100 తెచ్చుకోవాలంటే మనకి మిడ్స్లో కూడా మార్క్స్ కావాలి కదా, కాబట్టి మనం మిడ్స్కి అయితే ప్రిపేర్ కావడం జరుగుతుంది ఫస్ట్. సరే, మన టాపిక్ స్కేలార్ అండ్ వెక్టార్. ఫస్ట్ 1 by 1 డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలార్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద స్కేలార్? స్కేలార్ నథింగ్ బట్ ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందని మనం స్కేలార్ కింద తీసుకుంటాం. అసలు ఏంది మ్యాగ్నిట్యూడ్? దేని గురించి మాట్లాడుతున్నాం అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్సెస్ తీసుకున్నాం అనుకోండి. ఫోర్స్ అంటే ఏంది? నథింగ్ బట్ ఇట్ ఇస్ యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫోర్స్ కింద మనం తీసుకోవచ్చు. ఈ ఫోర్స్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. దీన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాము, దీన్ని డైరెక్షన్ అంటాం. అర్థమైందా? సో ఏదైనా ఒక ఫోర్స్లో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని మనం స్కేలార్ అంటాము. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని మనం వెక్టార్ కింద తీసుకుంటాం. వాట్ ఈస్ ద స్కేలార్? ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. వాట్ ఈస్ ఎ వెక్టార్? ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ద బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. క్వాంటిటీస్ అంటే ఏంటివి? నథింగ్ బట్ ఫోర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. క్లియర్ అయ్యే పాయింట్? ఓకే. కావాలంటే మీకు స్కేలర్కి సంబంధించి డెఫినేషన్స్ కూడా అయితే ఎగ్జాంపుల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే. తర్వాత వెక్టార్కి సంబంధించి కూడా మనం స్కేలార్, వెక్టార్, క్లాసిఫికేషన్ ఆఫ్ వెక్టార్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ స్కేలర్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి. క్లాసిఫికేషన్ ఆఫ్ వెక్టార్ అయితే ఉంటుంది. ఓకే, సరే దీన్ని కొంచెం జూమ్ చేసుకుందాం సో దట్ మీకు క్లియర్ కనిపిస్తుంది. ఓకే, ఇవి డెఫినేషన్లో యాస్టీస్గా బై హార్ట్ చేయండి. ఒకటి ప్రాపర్ వెక్టార్ అంటాము. ఫెనైట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది కదా, దాన్ని మనం ప్రాపర్ వెక్టార్ అంటాం. ఫెనైట్ అంటే ఒక లిమిటెడ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఇలా స్టాప్ చేసాం అనుకోండి, దీనికి మీనింగ్ ఏమంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకునే. అలా కాకుండా నేను ఇలా యారో మార్క్ పెట్టా అనుకోండి, ఇది ఇన్ఫైనైట్ గా పోతుంది అని. ఫెనైట్ అంటే ఇన్ఫైనైట్ కి ఆపోజిట్ అని మీనింగ్. ఓకే, సో ఫెనైట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ లిమిటెడ్ గా ఉంటేదాన్ని మనం ప్రాపర్ వెక్టార్ అంటాము. ఈక్వల్ వెక్టార్ అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు సేమ్ ఉంటేదాన్ని మనం ఈక్వల్ వెక్టార్ అంటాం. ఇవి యాస్టీస్ గా డెఫినేషన్స్ బై హార్ట్ చేయాలి మీరు. ఓకే, తర్వాత ప్యారలల్ వెక్టార్స్. ప్యారలల్ వెక్టార్స్ అంటే ఇట్లా టూ ప్యారల్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ప్యారలల్ వెక్టార్ అంటాం. సో స్ట్రైట్ గానే ఉండాల్సిన పర్లేదు, ఇలా ఇంక్లైన్ ఉన్నా కూడా మనం ప్యారలల్ వెక్టార్ అని అంటాం. ఓకే, తర్వాత నెగిటివ్ వెక్టార్. ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది కానీ డైరెక్షన్ ఏ విధంగా ఉంది? ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. దాన్ని మనం ఏమంటున్నాం? నెగిటివ్ వెక్టార్ అంటున్నాం. యూనిట్ వెక్టార్. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 1, డినోట్స్ ద డైరెక్షన్. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఒకటే ఉంటుంది, డైరెక్షన్ ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏమనొచ్చు? యూనిట్ వెక్టార్ అనొచ్చు. యూనిట్ వెక్టార్ అనేది ఏది మనం ప్రాబ్లమ్స్ లో డిస్కస్ చేస్తాం ఇన్ డీటెయిల్ గా. ఓకే, నల్ వెక్టార్. మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 0 ఉంటుందని మనం నల్ వెక్టార్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 1 ఉంటుందని మనం యూనిట్ వెక్టార్ అంటాం. క్లియర్? నెక్స్ట్ కొలినర్ వెక్టార్. లై అలాంగ్ ద సేమ్ లైన్ పైన ఉంటుందని మనం కొలినర్ వెక్టార్ అంటాము. కోప్లెనార్ వెక్టార్ అంటే కనుక లై ఇన్ ద సేమ్ ప్లేన్, ఒక ప్లేన్ పైన. ప్లేన్ అంటే ఏంది? లైన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేపర్ తీసుకున్నాను అనుకోండి. పేపర్ ఇంకా నేను హారిజాంటల్ చూస్తే ఇట్లా కనిపిస్తుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైన్, ఈ లైన్ పైనే ఇంకొకటి వచ్చింది అనుకోండి, దీని ఏమంటాము? సేమ్ లైన్ అంటాం. లై ఆన్ ద సేమ్ లైన్, ఒక లైన్ పైన ఉంది. లేదు మనం పేపర్ పైన చూసాం అనుకోండి, సేమ్ ప్లేన్, ఒకటే ప్లేన్ పైన, అది ఎక్స్ ప్లేన్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ ని ఒక ఎక్స్ ప్లేన్ అంటాం ఎగ్జాంపుల్ కి. ఓకే, అలా ఎక్స్ యాక్సిస్ కావచ్చు, వై యాక్సిస్ కావచ్చు, జెడ్ యాక్సిస్ కావచ్చు. సేమ్ ప్లేన్ పైన ఉంటే గనక దాన్ని మనం కోప్లెనార్ అంటాం. సేమ్ లైన్ పైన ఉంటే కనుక దాన్ని మనం కొలినర్ వెక్టార్ అంటాం. తర్వాత పొజిషన్ వెక్టార్. వెక్టార్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు పాయింట్. దీన్ని మనం ఏమంటామంటే పొజిషన్ వెక్టర్ అంటాం. అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఈ విధంగా అన్నట్టుగా దాని మీనింగ్. ఓకేనా, ఒకటే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే పొజిషన్ వెక్టర్ అంటాం. ఇది యాస్టీస్ గా బై హార్ట్ చేయండి మీరు. సో ప్రాపర్ వెక్టార్, ఈక్వల్ వెక్టార్, ప్యారలల్ వెక్టార్, నెగిటివ్ వెక్టార్, యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, కొలినర్ వెక్టార్, కోప్లెనార్ వెక్టార్, పొజిషన్ వెక్టార్ యాస్టీస్ గా బై హార్ట్ చేయండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రిజల్యూషన్ ఆఫ్ ద వెక్టార్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సరే, ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? స్కేలార్ నేర్చుకున్నాం, ద క్వాంటిటీ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. వెక్టార్ నేర్చుకున్నాం, ద క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకేనా, సో దీన్ని బేస్ చేసి మనకి ఏమొస్తాయంటే ఇక్కడ రిజల్యూషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఏంది రిజల్యూషన్ కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాల్ ఉంది, ఈ బాల్ ని ఎక్స్ యాక్సిస్ నుంచి ఒకరు, వై యాక్సిస్ నుంచి ఒకరు ఒకటేసారి కిక్ చేశారు. ఓకేనా, బాల్ ని కొట్టిన తర్వాత ఈ బాల్ ఏమవుతుందంటే ఈ విధంగా పోతుంది. అర్థమైందా పాయింట్? సో ఎక్స్ యాక్సిస్ ఇక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్, వై యాక్సిస్ అంటే వర్టికల్. బాల్ ఇలా పోతుంది. సో దీన్ని మనం డయాగ్రామ్ ఎలా వేసుకున్నామంటే ఎక్స్ని తెచ్చి ఇక్కడ రాసుకున్నాను,
వైని తెచ్చి ఇలా రాసుకున్నా. అర్థమైందా? సో ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్. క్లియర్? అంటే ఇక్కడ పాయింట్ ఏమంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇక్కడ ఏముంది మనకు రిజల్టెంట్ ఉంది. ఓకేనా? రిజల్టెంట్ అంటాం దీన్ని. రిజల్టెంట్. ఈ రిజల్టెంట్ ఎలా ఫామ్ అయింది? ఈ బాల్ ఇక్కడికి ఎలా వచ్చింది? కాంబినేషన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిజల్టెంట్. కాంబినేషన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిజల్టెంట్. దీని పేరే రిజల్టెంట్. రిజల్టెంట్ ఎలా వచ్చినాడంటే సో ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దీని పేరే రిజల్టెంట్. ఓకేనా? మనకు అడిగినది రిజల్యూషన్ కదా, మనం రిజల్టెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో ఏమన్నారంటే బాల్ డైరెక్షన్ ఇచ్చేసాడు, అంటే బాల్ రిజల్టెంట్ ఆన్సర్ ఇచ్చేసాడు. ఇచ్చేసి ఈ ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎక్స్ ని వైని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఒక ఫోర్స్ ని టూ ఫోర్సెస్ గా డివైడ్ చేస్తే దాన్ని ఏమంటామంటే రిజల్యూషన్ అంటాం. సో రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్, వెక్టార్ ని టూ టైప్ గా డివైడ్ చేసేదాన్ని మనం రిజల్యూషన్ అంటాము. టూ ని ఫోర్సెస్ ని కలిపి ఒక ఫోర్స్ గా మార్చే మనం దాన్ని రిజల్టెంట్ అంటాం. ఇది రిజల్టెంట్, ఇది రిజల్యూషన్. రిజల్యూషన్ అంటే టూ ఫోర్సెస్ ని కనుక్కోవాలి, అంటే ఎక్స్ ని కనుక్కోవాలా, వైని కనుక్కోవాలా. సో ఎక్స్ కి ఫార్ములా ఏమి? ఆర్ కాస్ తీటా. తీటా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది తీటా. వైకి ఫార్ములా ఏమి? ఆర్ సైన్ తీటా. అర్థమైందా? సో ఇక్కడ చూడండి టర్మినాలజీ కొంచెము. సో ఇక్కడ ఎక్స్ అని ఇవ్వచ్చు మీకు, లేదా ఎక్స్ ప్లస్ లో పి అని ఇవ్వచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా ఇవ్వచ్చు. ఇవన్నిటి మీనింగ్ హారిజాంటల్ ఫోర్సెస్ అని. హారిజాంటల్ ఫోర్స్ అన్నా ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా పి లేదా ఎక్స్. ఫార్ములా ఎంత? ఆర్ కాస్ తీటా. వై అని ఇవ్వచ్చు, లేదా క్యూ అని ఇవ్వచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఐ అని ఇవ్వచ్చు. ఫార్ములా ఆర్ సైన్ తీటా. అర్థమైందా? దీనిపైన ప్రాబ్లమ్స్ కూడా మనకు ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. రిజల్టెంట్ అంటే కాంబినేషన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. రిజల్యూషన్ అంటే డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ టూ ఫోర్సెస్. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ క్వశ్చన్ కొన్ని ప్రాబ్లమ్, ఒక ప్రాబ్లం చేద్దాం, మీకు అర్థమవుతుంది, పెద్ద వరి కావాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక 10 హారిజాంటల్ ఫోర్స్ 10 న్యూటన్స్ అని ఇచ్చినాడు, వర్టికల్ ఫోర్స్ 20 న్యూటన్స్ ఇచ్చినాడు. ఫైండ్ ద రిజల్టెంట్ అన్నాడు. ఇది క్వశ్చన్. ఆర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏముంది మన దగ్గర? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్. ఇది క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేటర్లో ఎంతైతే ఆన్సర్ వస్తుందో అది పెట్టేసేయండి. సో దీని మీనింగ్ రిజల్టెంట్ అని. మరి రిజల్యూషన్ ఎలా కనుక్కుంటామంటే క్వశ్చన్లో రిజల్టెంట్ వాల్యూ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 100 న్యూటన్స్. ఓకేనా? యాంగిల్ ఇస్తాడు ఒక 30 డిగ్రీస్. సో రిజల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి, లేదా రిజల్యూషన్ ఫైండ్ ద రిజల్యూషన్ అంటాడు, లేదా ఫైండ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అంటాడు, లేదా ఫైండ్ ద పీ కామా క్యూ అనొచ్చు, లేదా ఫైండ్ ఎక్స్ కామా వై అనొచ్చు. సో పీ అంటే హారిజాంటల్ ఫోర్స్, ఫార్ములా ఆర్ కాస్ తీటా. క్యూ అంటే వర్టికల్ ఫోర్స్, ఆర్ సైన్ తీటా. క్లియర్? ఆర్ వాల్యూ ఎంత ఉంది? 100. కాస్ 30, ఆర్ వాల్యూ 100, సైన్ 30. క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుందో అది ఫైనల్ ఆన్సర్ పెట్టేసండి. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి మీకు ఇక్కడ 10, 20 తీసుకున్నా, ఎగ్జామ్లో మీకు 100, 200 ఇవ్వచ్చు. మనం చేయలేమా? క్యాలిక్యులేటర్లోనే కదా మనం చేసేది. సో ఫార్ములా అప్లై చేయండి, ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ రిజల్టెంట్ 100 తీసుకున్నా, మీకు 20 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు, ఏదైనా ఇచ్చి ఫార్ములా మాత్రం ఒకటే కాబట్టి. సో ఇక్కడ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, లేదా పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై స్క్వేర్. రిజల్యూషన్లో పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా. ఈ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. రిజల్టెంట్, రిజల్యూషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా మనకి ఈ ఏరియా నుంచి. నెక్స్ట్ క్లియర్? నెక్స్ట్ ట్రయాంగిల్ లా గురించి మనం మాట్లాడదాం. ట్రయాంగిల్ లా అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు టూ ఫోర్సెస్ ఉన్నాయి మనకు, అంటే పీక్యూ ఆర్ ఎక్స్ వై, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ వై, 2 ఫోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనం దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ట్రయాంగిల్లో మనం దేని గురించి మాట్లాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫోర్సెస్ ఉంటాయి క్వశ్చన్లో. ఓకేనా? క్వశ్చన్లో 3 ఫోర్సెస్ ఉంటాయి. 3 ఫోర్సెస్ ఉంటే ఎలా చేయాలనేది ట్రయాంగిల్ లా గురించి చెప్తుంది. సో మనం దీన్ని ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ అర్థం చేసుకుందాము. ఇన్ ఏ ట్రయాంగిల్ డెఫినేషన్, ఇన్ ఏ ట్రయాంగిల్ two sides are considered as P comma Q. The last one is the resultant of the force moving in opposite direction. ఇంకొకసారి చెప్తా చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides are considered as P comma Q. The third direction is the resultant of the force moving in opposite direction. ఇన్ ఏ ట్రయాంగిల్లో 3 sides ఉంటే దాంట్లో 2 sides PQ అనుకుంటే లాస్ట్ వన్ అనేది రిజల్టెంట్ ఫోర్స్. ఇది వీళ్ళిద్దరికి ఆపోజిట్లో వస్తూ ఉంటుంది అని మీనింగ్. అసలు ఏంది ఇది అంటే ఇంకా దీన్ని బేస్ చేసుకునే మనం ఈ డయాగ్రామ్ని డిరైవ్ చేసుకుంటాం. అంటే దీనిపైన మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. దీన్ని ఇంకొక ఫార్ములా కూడా అంటాం, దీన్ని మనం లైమ్స్ రూల్ అని కూడా అంటాము, లేదా సైన్ రూల్ అని కూడా అంటాం. గుర్తుందా? లైమ్స్ రూల్ ఆర్ సైన్ రూల్. దేనిపైన అంటే ఇది ట్రయాంగిల్ యొక్క అప్లికేషన్ ఇది. ఓకేనా? 3 ఫోర్సెస్ ఉన్నాయంటే ఇంకా
ఆర్ 3 డైరెక్షన్స్ ఉన్నాయంటే ఇంకా దాని మీనింగ్ మనం ట్రయాంగిల్ లా లేదా లైన్స్ రూల్ లేదా సైన్ రూల్ ని యూజ్ చేస్తాం అట్లా. ఓకే, సరే ఇది కూడా మనం ఇక్కడే కవర్ చేద్దాం. ట్రయాంగిల్ అర్థమైంది కదా. ఇన్ ఎ ట్రయాంగిల్ 2 sides ఆర్ కన్సిడర్ as p, q. లాస్ట్ వన్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, దీంతో పాటు మనకు ట్రయాంగిల్ లాతో పాటు ఇంకొకటి వస్తుంది, పాలిగన్ లా అంటాం. ఇది కూడా ఇక్కడే చదువుకున్నాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పాలి అంటే ఏంది, నంబర్ ఆఫ్ అని. సో నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ నంబర్ ఆఫ్ ఫోర్సెస్ లో ఎక్సెప్ట్ వన్ ఫోర్స్ రిమైనింగ్ ఆల్ కన్సిడర్ యాజ్ p, q. ద లాస్ట్ వన్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే వీళ్ళు అందరూ ఇట్లా వస్తాయంటే వీనికి ఆపోజిట్ లో వస్తాడు, దీని పేరే ఆపోజిట్ డైరెక్షన్, రిజల్టెంట్. ఓకే, ఇన్ ఏ పాలిగన్ ఎక్సెప్ట్ వన్ ఫోర్స్ రిమైనింగ్ ఆర్ కన్సిడర్ యాజ్ అ p, q. ద లాస్ట్ వన్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పేదే పాలిగన్ లా. క్లియర్గా అర్థమైంది కదా. ఇది కూడా మనం ప్రాబ్లమ్స్ లో చేద్దాం, సాల్వ్ చేద్దాం. క్లియర్. నెక్స్ట్, పారలాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. సరే, ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, పారలాగ్రామ్ లా గురించి. పారలాగ్రామ్ లా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 ఫోర్సెస్ ఇచ్చినాడు, ఎక్స్ వై ఫోర్స్. మనం ఏం కనుక్కున్నాం, రిజల్టెంట్ ని ఫైండ్ అవుట్ చేసినాం. లేదా రెజల్యూషన్ కాన్సెప్ట్ లో ఆర్ వాల్యూ క్వశ్చన్ లోనే ఇచ్చినాడు, మనం ఏం చేసినాం, ఎక్స్ ని వైని మనం కనుక్కున్నాం. అర్థమవుతుందా పాయింట్. సో రిజల్టెంట్ లో పీక్యూని ఎక్స్ వైని ఇచ్చినాడు, రిజల్టెంట్ మనం ఫైండ్ అవుట్ చేసినాం. రిజల్యూషన్ లో ఎక్స్ వైని మనం ఫైండ్ అవుట్ చేసినాం. క్లియర్. ఇక్కడ ఆర్ వాల్యూని, ఇక్కడ ఎక్స్ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం. మనం అబ్జర్వ్ చేస్తే రెండు క్వశ్చన్లలో కూడా యాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంది, 90 degrees ఉంది. అంటే మనకి క్వశ్చన్ 90 degrees లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేయగలుగుతున్నాం. ఒకవేళ 90 కంటే తక్కువ ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలి అనేది మనకి ఈ కాన్సెప్ట్, పారలాగ్రామ్ లా యొక్క కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హారిజాంటల్ ఫోర్స్ మనం ఎక్స్, దీని పి అనుకుందాం, టెక్స్ట్ బుక్ ప్రకారం దీన్ని క్యూ అనుకుందాం. ఇది పి అనేది హారిజాంటల్ ఫోర్స్. ఈసారి వర్టికల్ ఫోర్స్ వర్టికల్ గా లేదు, ఇంక్లైన్ గా ఉంది, వీని పేరు క్యూ. అర్థమైందా. సో పీకి మధ్యలో ఉన్న యాంగిల్ థీటా. సరే, పీకి ప్యారలల్ గా ఒక లైన్ వేసిన, అప్పుడు వీని పేరు కూడా పీనే అవుతుంది. ఓకే, క్యూకి ప్యారలల్ లైన్ వేసిన, ఈ పేరు కూడా క్యూనే అయింది. సో ఈ పీకి క్యూకి మధ్యలో ఉన్న వాని పేరే రిజల్టెంట్. ఇది రిజల్టెంట్, అంతేనా. ఇది ఆర్ వాల్యూ. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకు చూసేకి, పారలాగ్రామ్ లాగా ఉంది కాబట్టి దీన్ని మనం పారలాగ్రామ్ లా అంటున్నాం. క్లియర్. రిజల్టెంట్ కి పీకి ఉన్న యాంగిల్ ఏమంటాం, ఆల్ఫా అంటాం. అర్థమవుతుంది కదా. సో ఇది పారలాగ్రామ్ లాగా ఉంది కాబట్టి ఈ ఫార్ములాని మనం పారలాగ్రామ్ లా అంటున్నాము. దీన్ని డిరైవ్ చేసాక మనకి ఈ ఫార్ములా స్టఫ్ కాబట్టి దీన్ని ట్రయాంగిల్ లాగా మార్చుకుందాం. ఎలా మార్చుకుందాం అంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం. ఇలా ఎక్స్టెన్షన్ చేస్తే ఏమవుతుంది, ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. సో ట్రయాంగిల్ లాగా ఫామ్ అయింది. క్లియర్. ఇంతవరకు అర్థమైందా. అర్థమైంది. సో ఇప్పుడు ఈ లైన్ పి, ఇది కూడా పి, ఈ లైన్ క్యూ, ఇది కూడా సేమ్ క్యూ, ఎందుకంటే సేమ్ ప్యారలల్ లైన్స్ కాబట్టి క్యూ. మరి ఈ 2కి నేమ్స్ ఉన్నాయా, లేదు. ఇక్కడ చూడండి, ఈ క్యూ ఏదైతే ఉందో అదే క్యూ కదా ఇక్కడ కూడా ఉన్నది, ఈ లైనే కదా. సో ఇక్కడ తీటా ఉందంటే ఇక్కడ కూడా సేమ్ తీటానే ఉంటుంది. క్లియర్. సరే, ఇప్పుడు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది, క్యూ అనే ఫోర్స్, ఇక్కడ యాంగిల్ తీటా ఉంది. సో నేను దీన్ని హారిజాంటల్ని హారిజాంటల్లో క్యూ కాస్ తీటా, వర్టికల్లో క్యూ సైన్ తీటా అని రాయొచ్చా, రెజల్యూషన్ ప్రకారంగా రాయొచ్చు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈ లైన్ యొక్క నేమ్ ఏమొస్తుంది, హారిజాంటల్ కాబట్టి క్యూ కాస్ తీటా, వర్టికల్ లైన్ క్యూ సైన్ తీటా అని డివైడ్ చేసుకున్నాం. క్లియర్. సరే, ఇప్పుడు మనం ఇది ట్రయాంగిల్ లాగా ఉంది కాబట్టి ట్రయాంగిల్ లో మనకి హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అనే ఫార్ములా ఒకటి ఉంటుంది. సో ఈ ఆల్ఫా తీసుకుంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్, అంతేనా. హైపోటెనస్ లో ఏముంది, ఆర్ ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్. ఈ ఆల్ఫాకి ఆపోజిట్ లో ఎవరున్నారు, ఆపోజిట్ లో క్యూ సైన్ తీటా ఉంది. సో క్యూ సైన్ తీటా స్క్వేర్ కి స్క్వేర్. అడ్జసెంట్ అంటే ఇది మొత్తం కలిపి అడ్జసెంట్ కదా, ఇక్కడ నుంచి ఇంతవరకు పి, ఇక్కడ నుంచి క్యూ కాస్ తీటా. సో పి ప్లస్ క్యూ కాస్ తీటా స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. అర్థమైందా స్టెప్ ఇంతవరకు. ఓకే, ఇప్పుడు స్క్వేర్ ని కామన్ తీస్తే క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ తీటా, అంతేనా. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ టర్మ్ ఉంది, ఇక్కడ క్యూ టర్మ్ ఉంది, కామన్ తీద్దాం. సో పి స్క్వేర్ రాసుకున్నా ఫస్ట్ ఇది, తర్వాత ప్లస్ క్యూ స్క్వేర్ ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2pq కాస్ తీటా మిగిలింది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని నేర్చుకుంటాం మనం మ్యాథ్స్ లో. ఓకే, సో ఈ 1 అయిపోతే ఇంక రిమైనింగ్ ఏం మిగిలింది మనకు, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా మిగిలింది. లెఫ్ట్ సైడ్ లో ఏముంది మనకు, ఆర్ స్క్వేర్ ఉంది. ఒకవేళ నాకు ఆర్ వాల్యూ కావాలంటే ఇది స్క్వేర్ రూట్ అవుతుంది. క్లియర్. ఇది రిజల్టెంట్ సంబంధించిన ఫార్ములా. మరి ఇంతకుముందు రిజల్టెంట్ సంబంధించిన ఫార్ములా ఒకటేం నేర్చుకున్నాం, ఆర్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అని నేర్చుకున్నాం కదా. మరి ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే చూడండి, రెండు ఒకటే.
మనం ఈ డయాగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇంకా 90 డిగ్రీస్లో ఉందనుకోండి, అంటే తీటా ప్లస్ మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, 90 సబ్స్టిట్యూట్ చేస్తాం. 90 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 90 ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఈ టర్మ్ అంతా 0 అయిపోయి ఇది మిగిలింది. అర్థమైందా? సో తీటా వాల్యూ 90 ఉన్నప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇదే వస్తుంది. అంటే 90 ఉన్నప్పుడు ఇది తీసుకోవచ్చు, 90 కంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఈ ఫార్ములా తీసుకోవచ్చు, రిజల్టెంట్కి సంబంధించి అంటే ఆర్కి సంబంధించి. క్లియర్? అదేవిధంగా డైరెక్షన్ సంబంధించి అంటే ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేయమని అనుకో. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా. సో tan ఇన్వర్స్ క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా అనేది ఆల్ఫాకి అంటే డైరెక్షన్ సంబంధించిన ఫార్ములా. ఈ రెండు కూడా డెరివేషన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్నప్పుడు మనం డైరెక్ట్ ఫార్ములాని యూజ్ చేస్తాము, డెరివేషన్ అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, మీరు కావాలనుకుంటే దీన్ని పాస్ చేసి నోట్స్లో కావాలంటే నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ వెక్టార్స్ ఇన్ ద యూనిట్ వెక్టార్ ఇన్ యూనిట్ వెక్టార్. అసలు యూనిట్ వెక్టార్ అంటే ఏంది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము నెక్స్ట్ వీడియోలో.